హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మే వెన్నీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము ఇడ్లీతో కొత్త రెసిపీ చేసుకుందాము. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలా. కడాయిలో ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, నెయ్యి అన్నా వేసుకోవచ్చు. మేమైతే నెయ్యి వేసుకుంటున్నాము. ఇంకా నెయ్యిలో అయితే ఆవాలు జీలకర్ర వేసుకోవాలా. చూస్తారు కదా, ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాక కొంచెం మినప్పప్పు అయితే వేసుకోవాలా. వాటిని వేసిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలా. చూస్తారు కదా, పల్లీలు వేసుకున్నాక ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా వేగాల. ఇది మొత్తము ఏగే ప్రాసెస్లోనే మొత్తం సూపర్ ఉంటుంది. అదే మాడిపోయినాయి అనుకో అసలు ఏమీ బాగోవు. మంచిగా మీడియం ఫ్లేమ్లో చేసుకొని మంచిగా గెంటితో అయితే మంచిగా కలుపుకోండి. చూస్తారు కదా, అసలు ఆపొద్దు కలపడము. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలా. చూడండి, మీడియం ఫ్లేమ్లో చేయాలా. మీరు ఎప్పుడన్నా కానీ ఇడ్లీస్తో కొత్త రెసిపీస్ చేస్తే మాకైతే చెప్పండి. మేము మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా, తవ్వ ఇడ్లీ అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు వీటి లోపల ఆనియన్స్, చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలా. పెద్దగా తరుక్కుంటే బాగోదు. చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలా. చూస్తారు కదా, పచ్చిమిర్చి అయితే కారంకి తక్కువ వేసుకోండి కొంచెము. ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలా. వేపుకుంటేనే అసలు టేస్ట్. ఇంక వేపేసుకున్నాక కొంచెము ఉప్పు అయితే వేసుకోవాలా. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసుకొని కొంచెము మంచిగా వేపుకోండి. వేపుకుంటేనే టేస్ట్. అసలు మంచిగా వేపుకున్న తర్వాత మీడియం అయితే ఇప్పుడు వరకు కొంచెము హైలో ఉండే కదా ఫ్లేమ్, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అయితే చెయ్యండి. ఇది కలుపుకుంటేనే బాగుంటుంది. దాని తర్వాత ఇంకా మనము పసుపు అయితే వేసేసుకోవాలా. మంచిగా కలుపుకోవాలా. ఇవన్నీ ఆనియన్స్, పల్లీస్, చిల్లీస్ అన్నీ మంచిగా వేగాల. చూస్తారు కదా, అంత మంచిగా వేగితే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఇట్లా మాకంటే ముందర ట్రై చేస్తుంటే మాకైతే కామెంట్స్లో అయితే చేసి చెప్పండి. ఇడ్లీతో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనము. రెసిపీస్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకా దాని లోపల ఇందాక మనం కొంచెం పసుపు వేసుకున్నాం కదా, దాని తర్వాత ఇడ్లీస్ని అయితే మన చేతులతో అయితే స్మాష్ చేసుకోవాలా. స్మాష్ చేసిన ఇడ్లీని ఆ కడాయిలో అయితే వేసేసుకోండి. ఇడ్లీలో స్మాష్ చేసుకున్నాం కదా, ఇది చాలా మెయిన్ పాయింట్ అండి. ఇది మొత్తం మంట మొత్తం ఫ్లేమ్లో మెల్లగా పెట్టేసి ఇది మెల్లగా కలుపుకోండి, లేకపోతే బాగా రాదు రెసిపీ. మెల్లగా మంచిగా కలుపుకోండి. చూస్తారు కదా, మంచిగా కలుపుకోవాలా దీన్ని. ఇదే మెయిన్ రెసిపీ అనమాట. ఇక్కడ కానీ మంచిగా కలుపుకోకపోతే రెసిపీ మొత్తం పోతుంది. ఈ రెసిపీ కొంచెం కలపడంలో హార్డ్, కానీ చేసుకోవాలా. సూపర్ ఉంటుంది కానీ లాస్ట్ ఫైనల్ తింటే. మీరు ఎప్పుడన్నా కానీ ఇట్లా ట్రై చేసి ఉంటే మాకైతే కామెంట్స్లో చెప్పండి. వీటిని మంచిగా కలుపుకోవాలా. చూస్తారు కదా, కలుపుతూనే ఉండాలి ఈ రెసిపీ మొత్తము. కలపకపోతే ఇంకా అన్నీ మాడిపోతాయి. మాడిపోతే అసలు ఏం బాగోదు. కలుపుతూనే ఉండాలా వీటిని అయితే. చూస్తారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయండి మ్యాక్సిమమ్. అదే అన్నీ ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెము హై ఫ్లేమ్లో పెట్టినా కానీ ఏం కాదు, కానీ ఈ ప్రాసెస్ మొత్తం ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇంకా కొంచెము ఫ్రై అయినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకున్నాక తింటే
సూపర్ ఉంటుంది. మీరైతే ట్రై చేసి మాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇది తింటే ఇంకా సూపర్ ఉంటుంది. చూడండి ఇక్కడ సూపర్ ఉంటుంది అసలు తింటే. చూడండి ఎంత బాగుందో. మీరు థ్యాంక్ యూ.